అవినాష్ అంటోనికి వాడు ప్రపంచ యాత్రికుడు కానీ వాడికి ఇంత కూడా నాలెడ్జ్ లేదు. ఎందుకంటే చిన్న పిల్లలను రేప్ చేసిన కేసులలో అయితేంది, పెద్దవాళ్ళని రేప్ చేసిన కేసులు అయితేంది, ఎవరు ఉంటున్నారు, ఏ మతం వారు ఎక్కువ ఉంటున్నారో ఫస్ట్ వాడు చూడాలి, వాడు గమనించాలి. వాడు అంత పెద్ద యూట్యూబర్ కదా, వాడు గమనించాలి ఎవరి వల్ల రేపులు ఎక్కువ జరుగుతున్నాయి, ఎవరి వల్ల తీవ్రవాదం ఎక్కువైతుంది, ఎవరి వల్ల దేశం అణిచివేయబడుతుంది, తీవ్రవాదులు ఎక్కడున్నా కూడా ఏ మతస్థులు ఉంటున్నారు తీవ్రవాదుల్లో, రేపులు చేసే వాళ్ళల్లో ఎవరు ఎక్కువ ఉంటున్నారు అన్నది వాడు చూడాలి. ముందు వాడు మాట్లాడాలి. భారతదేశంలో రేపులు జరుగుతూ ఉన్నాయి అన్న మాటకు వస్తే భారతదేశ జనాభా ఎంత, ఈరోజు ప్రపంచంలో భారతదేశ జనాభా ఎంత వాడికి తెలుసా? వాడేదో థాయిలాండ్ పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి 1 కోటి మంది నివసించే దగ్గర 2 కోట్ల మంది నివసించే దగ్గర పోయి ఇట్లాంటి వ్యవస్థ ఉంది, భారతదేశంలో వ్యవస్థ లేదంటే భారతదేశంలో 140 కోట్ల మంది జీవిస్తూ ఉన్నారు. 140 కోట్ల మంది ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. నువ్వు వేరే దేశం కొద్ది ఇక్కడ మాట్లాడదుగా. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశంలో 4వ స్థానానికి అభివృద్ధి స్థానంలో దూసుకుపోతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అంటేనే ప్రపంచ దేశాల్లో చాలా గౌరవం దక్కుతూ ఉన్నది. ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశం గుర్తించబడతా ఉన్నది. వాడు అవినాష్ ఏదో మాట్లాడుతూ ఉంటాడు రేపుల విషయానికి వస్తే, దాని విషయానికి వస్తే, కానీ ఎవరి ద్వారా జరుగుతూ ఉన్నాయి, ఎవరు ఏ రకంగా చేస్తూ ఉన్నారు, ఏ మతస్థుల ద్వారా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అన్న విషయాన్ని కూడా ఆలోచించాలి. మరి చెప్పడానికి వస్తే ఎక్కడైనా కూడా ఏ చిన్న అమ్మాయి మీద రేపు జరిగిన 60 ఏళ్ళ ముసలోడు 70 ఏళ్ళ ముసలోడు చేసిన వాడు మొహమ్మద్ అని తెలుస్తూ ఉన్నది. అదొకటి గమనించాలి అవినాష్ కూడా.